ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 138 అధ్యాయము 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఇలా ప్రాముఖ్యమైన మాట, యెహోవా నీ కృప నిరంతరముండును. The book of Psalms chapter 138 verse 8. Thy mercy, O Lord, it endured forever. దేవుని బిడ్డలారా, దేవుని కృప నిరంతరముండును అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆకాశమందున్న మా గొప్ప దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మమ్మల్ని చూస్తున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. నీ కృప, నీ కనికరం, నీ దయ నాయన ప్రభువా మా యందు ఎల్లప్పుడూ ఉంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోవా కృప నిరంతరముండును అనేటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని కృప మంచివారి మీద ఉంది, చెడ్డవారి మీద ఉంది. మంచి పనులు చేసేవారి మీద ఉంది, చెడు పనులు చేసేవారి మీద ఉంది. మంచి ఆలోచన చేసేవారి మీద ఉంది, చెడు ఆలోచన చేసేవారి మీద ఉంది. మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి యొక్క సృష్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మంచివారిని రక్షించడానికి వచ్చాడు, చెడ్డవారిని రక్షించడానికి వచ్చాడు. ఇంకా ప్రత్యేకంగా ఈ ప్రకృతిని మనం చూస్తే సూర్యుడు మంచివారి మీద ఉదయించడానికి వచ్చాడు, చెడ్డవారి మీద ఉదయించడానికి వచ్చాడు. వాన మంచివారికి కురుస్తుంది, చెడ్డవారికి కురుస్తుంది. అంటే దేవుని కృప అందరికీ సమానంగానే ఉంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అన్న విధానంలో అయితే అస్సలు లేదు. అయితే ఇక్కడ ఒక రీజన్, ఒక కారణం అనేది మనకు కనుక్కోవాలి, మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఏమంటున్నాడనంటే, రోమా పత్రికలో మనం చూసినట్లయితే దేవుని కృపను వ్యర్థము చేసుకోకు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల వేళలో నీవు బ్రతికున్నావు అనంటే ఇది దేవుని కృప. నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి అనంటే దేవుని కృప. నువ్వు గుర్తుంచుకోవాలి. నష్టాలను చూసి దేవుణ్ణి దూషించొద్దు. నీకు కలిగే కష్టాలను చూసి దేవుణ్ణి నువ్వు ఏదో అనాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే దేవునికి తెలుసు తన కృప నీ మీద ఎప్పుడు ఎలా ఉంచాలో. అపోస్తలుడైన పౌలు గారు తను ఎన్నో విధాలుగా శ్రమ పొందుతున్నారు, ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుని కోసం ఎంత కష్టపడుతున్నారు. అంత కష్టంలో దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థిస్తే దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు. కాబట్టి ఈ ఉదయకాల వేళలో మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలి, మనల్ని బలపరుచుకోవాలి, మనం నడిపించుకోవాలి. ఏంటి అనంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని కృప అనేది మనకున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని రోజులు మన లైఫ్ సీరియస్గా లేకపోవచ్చు, ఇన్ని రోజులు మన పరిస్థితులు సీరియస్గా లేకపోవచ్చు. ఈకనైనా ఈ రోజు నుంచైనా దేవుని కృప మనకు తోడుగా ఉందని ఒక చిన్న నమ్మకంతో నీ లైఫ్ని నువ్వు స్టార్ట్ చేయి. దేవుని కృప నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు, సాక్ష్యం చెప్తావు దేవుని కోసం. దేవుని కృప నీకు తోడుగా ఉందని నువ్వు నమ్మి విశ్వసించి ముందుకు కొనసాగితే. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా నా పక్షం నా కార్యము సఫలము చేయును. ఎప్పుడు అనంటే దేవుని కృప నీ మీద ఉన్నది అని నువ్వు విశ్వసించి నమ్మకంతో ముందుకు అడుగు వేస్తావో దేవుడు నీ పక్షమున కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అది శ్రమ అయినా, వేదన అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా
దుఃఖమైన నువ్వు గుర్తుంచుకోవాలి, ముందడుగేయడానికి ప్రయత్నించాలి. దేవుడు అట్టి కృప మనకి దయచేయునుగాక. ఆమేన్. రాళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, కృపామయుడా, మీకు వందనములు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో తండ్రి, ఇదిగో మీ కృపను జ్ఞాపకం చేసుకున్నటకు, దాన్ని వ్యర్థం చేసుకోక నాయన ప్రభువా ముందుకు కొనసాగుటకు మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, అనేక పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇదిగో సంఘ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ నాయన మీరు మా యందు కృప చూపిస్తున్నారనే విషయాన్ని నాయన మేము జ్ఞాపకం ఉంచుకొనుటకు, ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా ముందుకు కొనసాగుటకు మీ సహాయం మాకు దయచేయమని దేవా, నీ ప్రేమ గల హస్తాలకు నాయన ప్రభువా ఇదిగో సంఘమును, తల్లు వంచిన బిడ్డలను నాయన అప్పగిస్తూ ఉన్నా. మీరే జ్ఞాపకం చేసుకొని బలపరచి నడిపించి మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.